అనేక మార్పులు అనుకుంటే ఈ దేశంలో సాధ్యం కానిదేది లేదు. 25 కోట్ల మంది పేదరికం నుంచి దారిద్ర్యం నుంచి పైకి తీసుకొచ్చాము లాస్ట్ 9.5 years. 25 కోట్ల మంది. కరోనాలో ఏ రకంగా సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసు. నేను అప్పుడు కరోనాలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కరోనా కంట్రోల్ రూమ్కు మంత్రిగా ఉన్నాను, మీకు అందరూ తెలుసు, ఇన్ఛార్జిగా ఉన్నాను. దేశమంతా కూడా మెడిసిన్స్ పంపడం కానీ, ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని సొంత ప్రాంతాలకు తీసుకురావడం కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం కానీ, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా, అమ్యూనిటీస్ బియ్యం అందుతున్నాయా లేవా, ఇవన్నీ కూడా నా కంట్రోల్ రూమ్ మేనేజ్ చేస్తుంటే మేము. అప్పుడు చాలా మంది విదేశీయులు రాశారు ఉత్తరాలు, లెటర్స్, ఆర్టికల్స్, పెద్ద పెద్ద ఆర్టికల్స్. భారతదేశంలో కరోనా వస్తే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ వస్తారు, 50 కోట్ల మంది 60 కోట్ల మంది వస్తారని భారతదేశాన్ని అవమానం చేస్తూ రాశారు ఇతర దేశాలు. ఎందుకంటే ఈ దేశంలో కులాలు ఎక్కువ, మతాలు ఎక్కువ, ప్రాంతాలు ఎక్కువ, భాషలు ఎక్కువ, ఎవడు వినడు, డిసిప్లిన్ ఉండదు, మాస్క్ పెట్టుకోరు, ఇంట్లో అంతా కూడా కరోనా సోకితే ఎవరు అరికట్టలేని దేశంలోని అనేక రకాలుగా అవమానాలు చేస్తూ రాశారు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ అంచనాలన్నీ కూడా తలకిందులు చేస్తూ సమర్థవంతంగా 140 కోట్ల మంది ప్రజలను ఏకం చేశారు. ఇదే గాంధీ హాస్పిటల్లో డాక్టర్ల మీద మిలిటరీ విమానం వచ్చి పూల్చాలి, నర్సుల మీద డాక్టర్లు. ఇదే పిచ్చి అనుకున్నారు. కాదు, డాక్టర్లోనే ధైర్యం కల్పించాలి, ఆత్మవిశ్వాసం కల్పించాలి. వాళ్ళు లేకపోతే మనం లేము. కాబట్టి వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. మీకు తెలుసు, తండ్రి చనిపోతే కొడుకు చూడడానికి రాలే, భర్త చనిపోతే భార్య చూడడానికి రాలే, తల్లి చనిపోతే ఆడబిడ్డలు కూడా చూడడానికి రాలే. మున్సిపాలిటీల్లో కట్టెలుగా కుప్పలు కుప్పలుగా ఈ దేశంలో ప్రపంచంలో ఏ రకంగా శవదహనం జరిగిందో మీకు తెలుసు. గుందెలలో పూడ్చేశారు. అటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు ప్రాణాలకు తెగించి, పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, అక్కడ పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు కానీ ధైర్యం చేసి పనిచేశారు. వాళ్ళకు ఆత్మధైర్యం కల్పించడం కోసం ప్రపంచంలో ఎక్కడో కూడా చేయలే మిలిటరీ విమానాలతో డాక్టర్ల మీద పూలవాలను కురిపించారు. అంటే నరేంద్ర మోడీ గారు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలని చెప్పాడు, ప్రతి ఇంటింటి దగ్గర సపోర్ట్ చేయాలని చెప్పారు. ఎందుకు? అవేర్నెస్. కరోనాలో చేయాలని. చివరకు వ్యాక్సిన్ కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా బేగపట్టు, ఈమె ఎలక్షన్ ఉన్నదప్పుడు, ఈమె ఎలక్షన్ పూర్తి అవుతుంది, మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్న మధ్యలో బేగంపేట ఎయిర్పోర్ట్ దిగి ప్రధానమంత్రి గారు, నేను మంత్రిని ఒక్కనే ఉన్నాను, నాకు కూడా తెలియదు, ప్రభుత్వానికి కూడా చెప్పారు, నేరుగా భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్ళాను. ఉదయం పోయి సాయంకాలం వరకు ఉన్న భారత్ బయోటెక్ కంపెనీలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మధ్యలో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వస్తుందా కూడా తెలియదు. ఫస్ట్ వేవ్ అయిపోగానే మందు కనుక్కోవడం కోసం వెళ్ళాడు ఆయన. భారత్ బయోటెక్ కంపెనీలో ఒక రోజు ఉన్నాడు. శాస్త్రజ్ఞులతో మాట్లాడు, మేనేజ్మెంట్తో మాట్లాడు, కార్మికులతో మాట్లాడు. ఇక్కడ నుంచి పూనాకి వెళ్ళాడు, 2వ రోజు 3వ రోజు అహ్మదాబాద్కి వెళ్ళాడు. ఒక ప్రధానమంత్రి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి వెళ్ళి కరోనా కనుగొనే విషయంలో వాళ్ళకందరికీ వెన్ను తట్టి, భుజం తట్టి, ధైర్యం చెప్పి మీకేం కావాలో చెప్పండి, నా దేశంలో ఖచ్చితంగా కరోనా కనుక్కోవాలి, కరోనా కనుక్కోకపోతే, మనం తయారు చేసుకోకపోతే ఈ 140 కోట్ల మందికి ప్రపంచంలో ఏ దేశం కూడా సరఫరా చేయదు. అన్ని దేశాల్లో కంపెనీలను మూతపడ్డాయి, కార్మికులు ఎవరు ఆఫీసులకు రావడం లేదు, విమానాలు బంద్ ఉన్నాయి, రోడ్లు బంద్ ఉన్నాయి, ట్రైన్లు బంద్ ఉన్నాయి, షాప్స్ బంద్ ఉన్నాయి, ఆఫీసులు బంద్ ఉన్నాయి, అంతా లాక్డౌన్ ఉంది. ఆ సమయంలో చెప్తా ఉన్నా. మరి తెలుసు నరేంద్ర మోడీ గారు ఆ రకంగా సైంటిస్టులను ప్రోత్సహించి వెన్ను తట్టి నిలబడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా మనం కనుక్కున్నాం. అద్భుతమైనటువంటి కరోనా కనుక్కున్నాం.